నా భక్తులారా, నువ్వు ఈ మాటలు వినడానికి ఎంతో అలసిపోయి, ఎంతో నొప్పితో ఇక్కడికి వచ్చావు. నీ ముఖంపై చిరునవ్వు ఉన్నా, నీ హృదయంలో మాత్రం ఎన్నో పోరాటాలు. నీ నిశ్శబ్ద ప్రార్థన నాకు వినిపిస్తుంది. భయపడకు బిడ్డా, నేను లక్ష్మిని, నీ జీవితంలో వెలుగును తీసుకొచ్చే తల్లిని. నువ్వు అడుగుతున్నావు కదా, నేను నిజాయితీగా ఉన్నా ఎందుకు కష్టాలు? నేను కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు? బిడ్డ, ప్రతి విత్తనం వెంటనే చెట్టు అవ్వదు. మొదట మట్టిలో నలిగిపోతుంది, చీకట్లో బలపడుతుంది. నీ జీవితంలో కూడా అంతే. నీ సహనం, నీ శ్రమ, నీ ఓర్పు అన్నీ వృధా కావు. లక్ష్మి అంటే డబ్బు మాత్రమే అనుకుంటున్నావా? కాదు బిడ్డ, మనశ్శాంతి కూడా లక్ష్మియే, ఆరోగ్యం కూడా లక్ష్మియే, మంచి పేరు కూడా లక్ష్మియే, నీ కుటుంబంలో ఉన్న ప్రేమ కూడా లక్ష్మియే. డబ్బు ఉన్న శాంతి లేని ఇల్లు పేదదే, శాంతి ఉన్న డబ్బు తక్కువైన ఇల్లు ధన్యమైనదే. నేను నిన్ను కేవలం ధనవంతుణ్ణి చేయను, నేను నిన్ను శక్తివంతుణ్ణి చేస్తాను. నీ కన్నీళ్లు నన్ను బలహీనంగా చేయవు బిడ్డ, అవి నీ భవిష్యత్తుకు నీరు పోస్తాయి. నిన్ను తక్కువగా చూసిన వాళ్ళ మాటలు నీ గుండెల్లో గాయాలయ్యాయా? అవే నీ గమ్యానికి మెట్లు అవుతాయి. గుర్తుంచుకో, నిన్ను నువ్వు నమ్మిన రోజే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. ప్రతిరోజు ఒక చిన్న మంచి పని చేయి, ఒక చిన్న ప్రార్థన చేయి, ఒక చిన్న ప్రయత్నం చేయి, అంతే చాలు. పర్వతాన్ని కదిలించేది ఒక్క అడుగే. నువ్వు నిజాయితీగా ఉంటే నేను నీ వెనుక నిలబడతాను. నువ్వు ధైర్యంగా ఉంటే నేను నీ ముందు నడుస్తాను. ఈ క్షణంలో నీ హృదయాన్ని తెరువు బిడ్డ. నీ బాధలను నా పాదాల వద్ద పెట్టు. నేను నీ జీవితంలో ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మనశ్శాంతి వస్తుంది, అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, నీ ఇంట్లో వెలుగు పెరుగుతుంది. ఇది నా మాట, లక్ష్మి మాట. బిడ్డ, నీ ఒంటరివి కాదు, నువ్వు నడిచే ప్రతి అడుగులో నేను ఉన్నాను. నమ్మకం ఉంచు, ఓర్పు పెట్టు, నిరాశను వదిలిపెట్టు. నీ జీవితంలో శుభదినాలు తప్పకుండా వస్తాయి. శ్రీ మహాలక్ష్మి కటాక్షం నీపై ఉండుగాక.